వెల్కమ్ టు చాణక్య ది లెజెండ్ థర్డ్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడులో గ్రీకు రాజు అలెగ్జాండర్ యుద్ధానికి బయలుదేరి ఇరాన్, ఇరాక్, రష్యా మొదలైన రాజ్యాలను గెలిచి పర్షియా రాజ్యాన్ని చేరి పర్షియాను కూడా గెలిచి అక్కడ నుండి భారత ఉపఖండం వైపు కదిలి జీలం, చీనాబ్ నదులకు మధ్యన ఉన్న శక్తివంతమైన రాజ్యం పాంచాలపై దండెత్తడానికి యుద్ధ పథకం సిద్ధం చేస్తూ ఉంటాడు. పాంచాలకు పొరుగున ఉన్న తక్షశిల రాజకుమారుడు అంబి అలెగ్జాండర్ సాయంతో పాంచాల రాజు పురుషోత్తముడిని యుద్ధరంగాన హతమార్చి అతడి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచిస్తుంటాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో కంటిన్యూ చేద్దాం. అలెగ్జాండర్ భారత గడ్డపై కాలు మోపడానికి ముందే అంబి తండ్రి సుబాహుతో సహా కలిసి వెళ్ళి అలెగ్జాండర్కు తాము సామంతులమైపోయామంటూ అంగీకారాన్ని తెలిపాడు. అంతటితో ఊరుకోకుండా తమ పొరుగు రాజ్యం పాంచాలపై యుద్ధం ప్రకటించమని, మీకు సహకారంగా మేముంటామంటూ ఆహ్వానిస్తాడు. పాంచాలకు పొరుగున అభిసారుని రాజ్యం ఉందని, దానిని కూడా అవలీలగా గెలువవచ్చని చెప్తాడు. అభిసార రాజ్యం అంటే ఇప్పటి కాశ్మీర్. తక్షశిల తలను తీసుకెళ్లి అలెక్స్కి తాకట్టు పెట్టడం, స్వంత గడ్డపైకి విదేశీ శక్తులను ఆహ్వానించి స్వదేశీయుల తలలను వేలం వేయటం ఆచార్య చాణక్యునికి అపరిమితమైన ఆగ్రహాన్ని కలిగించింది. గుండె లోతుల్లో బాధ నిప్పులా కాల్చింది. ఇది జరగనివ్వకూడదు. అలెగ్జాండర్కి భారతీయ రాజ్యాలన్నింటినీ గెలవనివ్వకూడదు. భారత ఉపఖండం పైన అతడి సూర్యుని జెండాను ఎగరనివ్వకూడదు. చాణక్యుడు తన తంత్రం ప్రారంభించాడు. ముందుగా తనకు వీరాభిమాని అయిన శిష్యుడు వినయుడిని తక్షశిలా రాజు వద్ద ట్రాన్స్లేటర్గా ఉండి తనకు గూఢచారిగా పనిచేసేలా ఏర్పాటు చేశాడు. అంబికి అలెగ్జాండర్కి మధ్య ట్రాన్స్లేటర్గా ఉంటూ వివరాలు ఎప్పటికప్పుడు చాణక్యునికి చేరవేసేవాడు వినయుడు. ఇంకా అనేక మంది శిష్యులను కొన్ని దళాలుగా చేసి ఒక్కో దళాన్ని ఒక్కో రాజ్యానికి పంపించాడు. ఆ దళాలు వెళ్ళి అలెగ్జాండర్కి వ్యతిరేకతను కలిగించేలా ప్రచారం చేయసాగాయి. చాణక్యుడు తన ప్రియమిత్రుడు, తోటి ఆచార్యుడు అయిన ఇందుశర్మను పిలుచుకున్నాడు. ఇందుశర్మ, మనం దీర్ఘకాలం చేయబోయే యజ్ఞం ప్రారంభిస్తున్నాం. ఇందులో నీదే ప్రధానమైన కీలకమైన పాత్ర. నీవు తక్షణం వెళ్ళి మగధలో స్థిరపడాలి. నందుల మనస్సులో నీపైన గొప్ప నమ్మకాన్ని కలిగేలా చేసుకోవాలి. నందులు మన ప్రణాళిక ప్రకారం నడుస్తారా సరి, లేదా నందవంశాన్ని పరిసమాప్తి చేసి భారత ఉపఖండాన్నంతా ఒక్కటి చేసి పాలించగల మరొకరిని మగధ గద్దెను ఎక్కించాలి అని చెప్తాడు. ఇది సాధ్యమా అంటాడు ఇందుశర్మ. నిరంతర సాధనతో సాధ్యం కానిదేది ఉండదు మిత్రమా. సామ, దాన, భేద దండోపాయాలలో భేదోపాయాన్ని ప్రయోగించబోతున్నాను. నా ఈ ప్రయోగానికి శత్రువులు తోకలు ముడిచి దిక్కుతోచని వైపు పారిపోతారు. మిత్రమా, అప్పుడు నువ్వే నా ప్రధానాస్త్రానివి అని చెప్తాడు. సరే మిత్రమా, నేను వెంటనే మగధ వెళ్తాను అంటాడు ఇందుశర్మ. నీకంటే ముందు వృషలుడు వెళ్ళాడు అంటాడు చాణక్యుడు. అవును తెలుసు అంటాడు ఇందుశర్మ. ఎందుకో తెలుసా అంటాడు చాణక్యుడు. ఎందుకు అన్నట్టు చూస్తాడు ఇందుశర్మ. ముందు ముందు తెలుస్తుందిలే అంటాడు చాణక్యుడు. ఇందుశర్మ వెళుతుంటే చివరగా చెప్తాడు, మన పావురాళ్ళుంటాయి, అత్యవసర వార్తలని వాటి ద్వారా పంపించుకుందాం. ఇందుశర్మ వెళ్తాడు. ఇందుశర్మ జీవసిద్ధిగా పేరు మార్చుకుని మగధకు వెళ్తాడు. తాను ఒక బౌద్ధ గురువులా వేషం ధరించి తన వెంట తన శిష్యులను కొందరిని కూడా బౌద్ధ సన్యాసుల్లాగా మార్చి తీసుకువెళ్తాడు. మగధలో తనకు తెలిసిన కొన్ని మ్యాజిక్కులు ప్రదర్శించి ప్రజల దృష్టిలో గొప్ప గురువు అవుతాడు. ప్రతిరోజు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనను దర్శించుకుని తమ కష్టాలు తీరే ఉపాయాల్ని అడిగేవారు. కొద్ది రోజుల్లోనే మగధ రాజులు నందులకు కూడా తెలిసి తాము కూడా జీవసిద్ధిని కలుస్తారు.
జీవసిద్ధి వేషంలో ఉన్న ఇందుశర్మ అద్భుతమైన తెలివితేటలు, పాండిత్యము, మ్యాజిక్కులు, ఆయుర్వేద వైద్యము తెలిసినవాడు. కాబట్టి నందుల సమస్యలకు కూడా మంచి పరిష్కారాలను చెప్తాడు. అలా జీవసిద్ధి నందులకు దగ్గరవుతాడు. నందుల రాజగురువు సుబంధుడు. ఈ గురువుకు మగధ రాజధాని పాటలీపుత్రంలో ఒక ఆశ్రమం ఉంటుంది. కానీ ఆయన నందులకు సలహాలిచ్చే నెపంతో ఎప్పుడూ రాజాంతఃపురంలోనే ఉంటూ అక్కడి సౌకర్యాలకు అలవాటుపడి అక్కడే స్థిరపడిపోతాడు. జీవసిద్ధి తెలివిగా నందులకు చెప్పి సుబంధుని ఆశ్రమంలో ప్రవేశించి దానిని తన ఆశ్రమంగా మార్చుకుంటాడు. చివరికి పరిస్థితి ఎలాగయ్యిందంటే నందులు ఏది చేయాలన్నా జీవసిద్ధిని అడగనిదే చేసేవారు కాదు. అలా ఇందుశర్మ చాణక్య తంత్రంతో జీవసిద్ధిగా మారి మగధ రాజధాని పాటలీపుత్రం చేరి నందులను తన మాట వినేలా చేసుకున్నాడు. ఇక ఇక్కడ తక్షశిలలో పావురం ఒకటి తన రెక్కల చాటున ఒక ఉత్తరం తెచ్చి చాణక్యునికి ఇస్తుంది. ఆ ఉత్తరం చాణక్యుడు అలెగ్జాండర్కి ట్రాన్స్లేటర్గా ఏర్పాటు చేసిన వినయుడు పంపించాడు. తెల్లవారితే అలెగ్జాండర్ సేనలు తక్షశిలా గ్రంథాలయాన్ని ముట్టడించి సమస్త తాళపత్ర గ్రంథాలని దోచుకెళ్లనున్నారు. ఉత్తములైన ఆచార్యులను కూడా తమతో పాటు తీసుకెళ్లి యవన సామ్రాజ్యం గ్రీకు రాజధాని ఏథెన్స్కు పంపనున్నారు అన్నది ఆ ఉత్తరం సారాంశం. అది చదివి చాణక్యుని పిడికిళ్ళు బిగుసుకున్నాయి, కళ్ళు చింత నిప్పులయ్యాయి. వస్తారా? నా తరతరాల వైదిక సాహిత్యాన్ని, వైజ్ఞానిక గ్రంథాల్ని, అసంఖ్యాకంగా ఉన్న రచనల్ని తీసుకెళ్తారా? రండి, ఇక్కడ మీకు బూడిదే మిగిలిస్తాను అనుకున్నాడు. వెంటనే తానంటే ప్రాణం ఇచ్చే శిష్యుల్ని పిలిచాడు. మూడో కంటికి తెలియకుండా గ్రంథాలయంలో ఒక్క గ్రంథం లేకుండా బల్లకెత్తించి మరొక రహస్య స్థలానికి పంపించి వేశాడు. కొన్ని తాటాకులను కుప్పలుగా పోసి గ్రంథాలయానికి నిప్పిపెట్టించాడు. అంతకన్నా ఏమీ చేయలేకపోయినందుకు అతనిలో అభిమానం తీవ్రంగా గాయపడింది. తమ రాజే వెళ్ళి అలెక్స్ పాదాలు పట్టుకున్నాక ప్రస్తుతం అంతకన్నా తాను చేయగలిగిందేముంటుంది? తెల్లవారి యవనసేనలు తక్షశిలా విశ్వవిద్యాలయం చేరేసరికి అక్కడ అసలు గ్రంథాలయమే లేదు. గ్రంథాలయం స్థానంలో బూడిద కుప్ప ఉంది. కానీ త్రిదండి స్వామి, కళ్యాణ స్వామి లాంటి కొందరు ప్రముఖులైన ఆచార్యులు అలెక్స్ సేనల ప్రలోభాలను ఆశించి వారికి లొంగిపోయి వారితో పాటు ఏథెన్స్కు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. హిందూ రాజ్యాలలోని ఆలయాలను దోచుకుంటూ గ్రామాల పైనబడి ఇష్టారాజ్యంగా అరాచకం చేస్తూ పెళ్లి అయిన స్త్రీలు, పెళ్లి కాని పడుచులు అని చూడకుండా లాక్కెళ్ళి మూకుమ్మడిగా అత్యాచారాలు చేయసాగారు. ప్రజల ఇళ్లలోకి దూరి బియ్యం, గోధుమలు, పప్పులు ఇంటివారికి మిగలకుండా దోచుకెళ్లసాగారు. కోళ్లను, గొర్రెలను, మేకలను తోలుకెళ్ళి కోసుకు తినసాగారు. చివరికి హిందువులు దైవంగా భావించే గోవులను వారి ముందే వధించి చర్మం ఒలిచి వండుకు తినసాగారు. ఒక రాజ్యం మరొక రాజ్యంపై యుద్ధం చేసి గెలిస్తే ఆ సైన్యం ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేసింది. అడ్డు వచ్చిన వారివి, అడిగిన వారివి తలలు తెగి నేలరాలాయి. చాణక్యుడి హృదయం వేదనతో బరువెక్కింది. పవిత్రమైన తన వేదభూమిని పరాయి రాబందులు రక్తసిక్తం చేయటం భరించలేకపోయాడు. తక్షశిలా విశ్వవిద్యాలయ అధికారి ధర్మానందుడిని కలిసి చెప్పాడు, తాను ఇంతవరకు ఉన్న హిందూ ధర్మానికి కొత్త మెరుగులు పెట్టడానికి వెళుతున్నానని. ఇక అలెగ్జాండర్ తక్షశిల రాకుమారుడు అంబి సాయం చేస్తుండగా హిందూ కుష్ ప్రాంతంలోని చిన్న చిన్న సంస్థానాలను, రాజ్యాలను మాటలతోనే భయపెట్టి పుష్కలావతి అనే రాజ్యంపై యుద్ధానికి దిగాడు. పుష్కలావతి రాజు హస్తి. ఇతను సులభంగా లొంగిపోయేవాడు కాదు, శౌర్యవంతుడు. అలెక్స్ సేనలను నెల రోజులు ఎదిరించి పోరాడాడు. అలెక్స్కి పుష్కలావతి దుర్గాన్ని వశపరుచుకోవడం యుద్ధంతో అయ్యేలా లేదని అంబిని రంగంలోకి దించాడు. పుష్కలావతి రాజు హస్తికి సమీప బంధువు సంజయుడు అనేవాడిని పట్టుకుంటాడు అంబి. పుష్కలావతిని అలెక్స్ గెలవడానికి సహకరిస్తే తరువాతి రాజుగా నిన్నే చేస్తాం అని ఆశ చూపుతాడు.
ఆ నమ్మకద్రోహి అందుకు అంగీకరిస్తాడు. అర్ధరాత్రి కోట తలుపులు తెరిపిస్తాడు. మాటు వేసిన అలెక్స్ సైన్యం లోనికి దూరుతారు. అయినా కూడా హస్తి వీరోచితంగా పోరాడుతాడు. కాని బంధువు సంజయుడు అతడిని వెనుక నుండి పొడిచి చంపేస్తాడు. అక్కడ సంజయుడిని తన ప్రతినిధిగా ఉంచి తర్వాత కుశధ్వజ రాజ్యాన్ని సులభంగా ఆక్రమిస్తాడు. ఆ తర్వాత కశ్యపపురాన్ని కూడా ఆక్రమించి అక్కడి నుండి అశ్వక రాజ్యం పైకి దూసుకెళ్తాడు. అశ్వక రాజ్య దుర్గం మశకావతి. మశకావతికి పడమటి వైపు దక్షిణం వైపు హద్దులుగా కొండలు ఉండి తూర్పు వైపు పెద్ద నది ఉంటుంది. కాబట్టి ఆ దుర్గం అంత సులభంగా అలెక్స్కు చిక్కదు. ఆ రాజ్యానికి రాజు అశ్వజిత్ మహాపరాక్రమంతో ఎదుర్కొని పోరాడుతాడు. కానీ దురదృష్టం ఏమిటంటే అతని భార్య కలాపినీదేవి తాను అతిలోక సుందరినని, తనకు ఈ అశ్వజిత్తు తగినవాడు కాదని అహంకారం. ఆమె శత్రుపక్షంలో చేరిపోయి కుట్ర చేస్తుంది. అశ్వజిత్తు మహావీరునిలా పోరాడి మరణిస్తాడు. తర్వాత కలాపినీదేవి అలెక్స్ శిబిరంలో చేరిపోతుంది. అక్కడి నుండి మరికొన్ని సంస్థానాలను తనలో కలిపేసుకుంటూ వితస్త అంటే జీలం నది ఒడ్డును చేరుతాడు. జీలం నది ఆవలివైపు పురుషోత్తముడి పాంచాల రాజ్యం ఉంటుంది. ఈ పురుషోత్తముడినే గ్రీకులు పోరస్ అనేవారు. ఇప్పటి వరకు అలెక్స్ గెలిచినవన్నీ దాదాపుగా పర్వత రాజ్యాలు. పర్వత రాజ్యాలు తమ యుద్ధంలో గుర్రాలను ఉపయోగించేవారు. అలెక్స్ సేన కూడా గుర్రాలనే ఉపయోగిస్తుంది. కాబట్టి గెలవటం ఇంతవరకు సులభం అయ్యింది. కానీ జీలం నది అవతల పురుషోత్తముడి పాంచాల రాజ్యం ఉంది. జీలం చీనాబుల మధ్య ఉన్న పాంచాల చాలా బలమైన దేశం. ఆ బలానికి కారణం ఏనుగులు. యుద్ధంలో పురుషోత్తముడు ఏనుగులను ఉపయోగించేవాడు. గజబలంతో యుద్ధం చేయటం అలెక్స్కు తెలియదు. కాబట్టి జీలం ఒడ్డున కొద్ది రోజులు ఆలోచించుకుని సంధికి రాయబారం పంపిస్తాడు. కానీ పౌరుషవంతుడైన పురుషోత్తముడు సంధికి అంగీకరించకుండా యుద్ధానికే ఆహ్వానిస్తాడు. సూటిగా ఎదుర్కొని గెలవలేము కాబట్టి తప్పుదోవ పట్టించి గెలవాలనుకుని తన సైన్యాన్నంతా నదికి ఎగువకు పంపినట్టుగా నాటకం ఆడుతాడు అలెక్స్. అలెక్స్ సైన్యం నది ఎగువ వైపు నుండి యుద్ధానికి దిగుతుందని భావించిన పురుషోత్తముడు సైన్యంతో నదికి ఎగువకు వెళ్తాడు. అతడు అటు వెళ్ళగానే అలెక్స్ సేనలు సూటిగా నదిని దాటివచ్చి దాడులు చేస్తాయి. వాస్తవం గ్రహించి పురుషోత్తముడు వెనుకకు తిరిగి వచ్చి తీవ్రాతి తీవ్రంగా యుద్ధం చేస్తాడు. తన గజబలాన్ని ఉపయోగించి అతి భీకరంగా పోరాడిన పురుషోత్తముని ధాటికి అలెగ్జాండర్కి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టవుతుంది. క్రీస్తుపూర్వం 326లో జరిగిన ఈ యుద్ధంలో జగజ్జేతగా పిలువబడే అలెగ్జాండర్ చాలాసార్లు ఓడిపోయినంత పనవుతుంది. యుద్ధంలో తనకున్న అనుభవంతో జిత్తులతో చివరికి పురుషోత్తముడిని గెలుస్తాడు అలెక్స్. కానీ ఈ యుద్ధంలో అలెక్స్ కూడా చాలా నష్టపోతాడు. అతని సేనలు మరింక యుద్ధం చేయలేనంతగా అలసిపోతారు. ఓడిపోయిన పురుషోత్తముని పోరాట పటిమకు ఆశ్చర్యపోయి అతడిని తన స్నేహితుడిగా చేసుకుంటాడు. పురుషోత్తముడు కూడా సంతోషంగా అతనికి స్నేహితుడవుతాడు. అలెక్స్ పురుషోత్తముని రాజ్యాన్ని పురుషోత్తమునికి ఇచ్చి తనకు పన్ను మాత్రం కట్టేలా నిబంధన చేస్తాడు. ఇక అలెక్స్ తర్వాతి దండయాత్ర మగధపైనే. ఇక మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.